ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. దేవుడు వెళుతూ తన శిష్యులతో చెబుతున్న మాటలండి. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు. ఒకవేళ మీరు నేను లేక బాధపడతారేమో, కలవరపడతారేమో, అలా కలవరపడబాకండి. నా శాంతిని సమాధానమునే నేను మీకు ఇచ్చి వెళుతున్నానండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సమాధానానికి కర్త అండి. ఆయన శాంతిని అనుసరించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. లేకపోతే ఏదో కోపాన్నో, క్రోధమునో, కలహమునో కోరుకోవటం లేదు. మనము శాంతి సమాధానముతో, నెమ్మదితో ఎల్లప్పుడూ ఆయన ఆత్మని ఆనందింపచేస్తూ ఆయన సన్నిధిలో నిలబడేవారిగా ఉండాలనే ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రోజున శాంతి సమాధానాలు చాలామంది జీవితంలో కరువైపోతున్నాయి. చూడండి, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మనకిస్తాడండి ఆయన. ఎంతోమంది సర్వజ్ఞానులుగా ఉండవచ్చేమో, మరి విశ్వజ్ఞానులుగా ఉండొచ్చేమో, కానీ వారి జీవితంలో శాంతి సమాధానం లేకపోతే కష్టము. కావున శాంతి సమాధానాలు కలిగి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, ప్రశాంతంగా జీవించగలుగుతాడు. వారి జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా ఆ శాంతి సంతోషాలతోనే వాటిని ఎదుర్కొంటూ ఉంటాడు. ఎన్ని కష్టాలు అనుభవించినా వారు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మల యందలి ఆనందముతో జీవిస్తూ ఉంటారు. కావున ఎప్పుడు కూడా దేవుని శాంతి అనేది మన జీవితంలో ఒక సాక్షిగా మనం నిలబెడుతుందండి. ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా మిమ్మల్ని శాంతి కలిగి గనక మీరు జీవిస్తే ఒక సాక్షిగా మీరు నిలబెడతారు. మరి దేవుని శాంతిని మనం ఎలా పొందుకోవాలంటే, మీరు కలిగి ఉన్న మీ మనస్సును దేవుని వైపు ఉంచాలి. దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. మరి ఆ దేవుని వైపు మనం ఉంచినప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనల్ని శాంతముగా ఎల్లప్పుడూ ఉంచుతుందండి. కావున కొంతమందికి మనశ్శాంతి లేక నిద్ర పట్టని వారు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా దేవుని శాంతిని అనుసరిస్తూ ముందుకు వెళుతున్నావో, మరి నీ జీవితంలో ఎల్లప్పుడూ సమాధానం కలిగే ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.